హాయ్ హలో గైస్, దిస్ ఇస్ అరుణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి ఎగ్జాక్ట్లీగా వచ్చేసి 165 డేస్ అవుతుంది. సో 165 డేస్ తర్వాత నా హెయిర్ కండిషన్ అండ్ ఇవైతే చూసేయండి. అండ్ నేను ఇప్పుడే ఇందాకనే నేను స్నానం చేసి ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. సో 165 డేస్ది అది కూడా చూడండి. ఎందుకంటే తడిగా ఉన్నప్పుడు కూడా మనకు హెయిర్ కండిషన్ ఎలా ఉంది, గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా. అలాగే ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్న క్లినిక్లో అయితే పిఆర్పికి అయితే వెళ్తున్నాను. సో అక్కడ ఒక మేడం గారు ఉన్నారు, డాక్టర్ మేడం గారు. సో వాళ్ళని అడిగి మనము డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. పిఆర్పిలో ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ ఎలా చేస్తారు పిఆర్పి. సో నా పిఆర్పి వీడియో కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఫస్ట్ నేను స్నానం చేసిన తర్వాత నా హెయిర్ కండిషన్ ఎలా ఉంది ఏంటనేది మీరు ఒకసారి క్లిప్ అయితే చూసేసుకోండి. ఓకే. సో గైస్, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి ఎగ్జాక్ట్లీ 165 డేస్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఇందాకైనా స్నానం అయితే చేసిన. సో స్నానం నా హెయిర్ అంతా వెట్గానే ఉంది చూడండి. టోటల్గా నేను ఏం క్లాత్ తోటి అయితే ఏం వాష్ చేసుకోలేదు. సో ఇప్పుడు సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది చూడండి. అంటే తడిగా ఉన్నా కానీ మనకు హెయిర్ అనేది ఈ విధంగా ఉంది. సో మీకు చూస్తే అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ ఎటువంటి గ్యాప్స్ కానీ అలాంటివి ఏం కనబడట్లేదు. మ్యాక్సిమం తడిగా ఉంటే ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా కనిపిస్తుంది అని అంటారు కదా. సో చూసుకోవచ్చు గైస్, ఇక్కడ మన హెయిర్ లైన్ చూడండి. సో ఈ విధంగా ఉంది చూడండి. అంటే మనకు తడిగా ఉన్నా కానీ మనకు ఎటువంటి గ్యాప్స్ ఉన్నా కానీ సో అలాంటివి అయితే ఏం లేవు. యాక్చువల్లీ ఈ రిజల్ట్ మనము టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఎగ్జాక్ట్లీగా ఒక 6 మంత్స్ దాటిన తర్వాత 7-8 మంత్లో అయితే చూస్తాము. నేను ఒకసారి డాక్టర్తో కూడా మాట్లాడి చూశాను. మనకి ఎప్పుడైనా కానీ 5 మంత్స్ అని అంటే డెఫినెట్లీగా మనకు కొద్దిగా గ్యాప్స్ అనేవి కనిపిస్తాయి ట్రాన్స్ప్లాంట్ అయినా కానీ అన్నారు. బట్ మనకైతే ఆ ప్రాబ్లం అనేది లేదు గైస్. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇంకా నేను ఒకటి షవర్ వీడియో కూడా స్నానం చేస్తుంటే కూడా మనకు ఎటువంటి ఏమైనా కనిపిస్తుందా లేదా అనేది ప్రయోగాలు అయితే చేసి చూస్తాను. యాక్చువల్లీ ఈ ప్రయోగాలన్నీ మనం 8th-9th మంత్లో చేయాలి. బట్ మనకు రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి మనము ఎర్లీగానే చేసేస్తున్నాం అనమాట. సో ఇది గైస్ నా 165 డేస్ రిజల్ట్ అనేది. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. సో ఇప్పుడు మనం అసలైన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో గైస్, నేనైతే ఇప్పుడు సెకండ్ పిఆర్పికి అయితే వచ్చాను. సో పిఆర్పిలో కూడా మన వాళ్ళు చాలా మంది పిఆర్పి ఎన్ని డిఫరెన్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ పిఆర్పి ఉన్నాయని చాలా మంది అడుగుతున్నారు. సో ఇప్పుడు నేను సెకండ్ పిఆర్పికి వచ్చాను కాబట్టి మేడం ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడి పిఆర్పిలో ఎన్ని టైప్స్ ఉంటాయి వాటి గురించి కూడా మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ మేడం. సో నాకు ఇప్పుడు సెకండ్ పిఆర్పి ఉంది కదా. సో మీరు ఏ పిఆర్పి సజెస్ట్ చేస్తారు? అండ్ పిఆర్పిలో మన వాళ్ళు కూడా చాలా మంది అడుగుతున్నారు ఎన్ని టైప్స్ ఆఫ్ పిఆర్పిస్ ఉన్నాయని. సో వాటి గురించి కూడా మీరు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. షూర్. బేసిక్ గా మనకు వచ్చి 3 టైప్స్ ఆఫ్ పిఆర్పిస్ ఉన్నాయి. ఒకటి వచ్చి నార్మల్ పిఆర్పి, ఇది ఎల్లో ఏదైతే ఉందో ఇదేమో బయో పిఆర్పి అంటాము. ఓకే. సో గైస్, ఇది వచ్చేసి మనకి నార్మల్ పిఆర్పి అన్నమాట. ఇది వచ్చేసి బయో పిఆర్పి. ఈ ట్యూబ్ ఏమో బయో పిఆర్పికి యూజ్ చేస్తారు. సో ఇది మేడం జిఎఫ్సి. ఇది వచ్చేసి జిఎఫ్సి అన్నమాట. ఇది నార్మల్ పిఆర్పి లో మీకు ఏ కంటెంట్ అనేది బేసిక్ గా యాడ్ అవ్వదు. ఎగ్జాంపుల్ 10 ml అనేది కలెక్ట్ చేస్తాం. 3 ప్రొసీజర్స్ అంటే 3 ట్యూబ్స్ 3 పిఆర్పిస్ లో కూడా సేమ్ 10 ml అనేది బ్లడ్ శాంపిల్ అనేది కలెక్ట్ చేస్తాం. అది సెంట్రిఫ్యూగ్ అవుతుంది. అండ్ ఇందులో వచ్చేసి మీకు ఏ ఎక్స్ట్రా కంటెంట్ అనేది యాడ్ అవ్వదు. ప్లేట్లెట్స్ అనేది ఉంటాయి, అంటే ప్లెయిన్ ప్లేట్లెట్స్ అనేది ఉంటాయి. అది మీకు బ్లడ్ సప్లై హెయిర్ కి ప్రాపర్ గా వెళ్ళినప్పుడు మనం లోకల్ గా ఇస్తాం అనమాట. లోకల్ గా ఇచ్చినప్పుడు మన గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి బయోటిన్ కంటెంట్ ఆల్రెడీ ట్యూబ్ లో యాడ్ అయి ఉంటుంది. బయోటిన్ అనేది ఇది ఎప్పుడైతే సెంట్రిఫ్యూగ్ అవుతుందో ఈ బయోటిన్ కంటెంట్ అనేది మీకు ప్లేట్లెట్స్ తో మిక్స్ అయిపోతుంది. సో ఈ బయోటిన్ కంటెంట్ మనకి థిక్నెస్ స్ట్రెంథెనింగ్ కి బాగా హెల్ప్ చేస్తుంది. తక్కువ టైంలో ఎక్కువ. అంటే వెన్ కంపేర్డ్ టు దిస్ ఇస్ అడ్వాన్స్ అలా. అండ్ ఇందులో వచ్చి సివియర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి జిఎఫ్సి అన్నమాట. జిఎఫ్సి అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. మన బ్లడ్ లో ఏదైతే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవి ఎక్స్ట్రా
దాంట్లో ఉంటాయి, యాడ్ అయి ఉంటాయి. అండ్ బ్లడ్ శాంపిల్ అనేది మనం ఇందులో వేసినప్పుడు ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ తో ఇవి కూడా కోయిన్సైడ్ అయ్యి మనకి ఎక్స్ట్రా బూస్టింగ్ అనేది ఇస్తుంది అనమాట. వెన్ కంపేర్ టు దోస్ టూ, దిస్ ఇస్ అన్ అడ్వాన్స్. ఓకే, సో గైస్ ఇది ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది GFC ట్రెండింగ్ కదా. సో ఇప్పుడు PRP లో డిఫరెంట్ 3 టైప్స్ ఆఫ్ PRPs ఉన్నాయి కదా. సో వీటి గురించి మేడం కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇలాగా మీరు కూడా ఎవరైనా PRP ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇది వచ్చేసి నార్మల్ PRP. ఇందులో ఓన్లీ ప్లేట్లెట్స్ ఉంటాయి, ఎక్కువ గ్రోత్ ఫ్యాక్టర్స్ వేరే కంటెంట్స్ ఏమైనా యాడ్ అయి ఉండవు. తర్వాత వచ్చేసి ఇది బయో PRP. ఇందులో కూడా కొద్దిగా మనకు గ్రోత్ ఫ్యాక్టర్ అనేది యాడ్ అవుతుంది, బయోటిన్ అనేది యాడ్ అవుతుంది. సో తర్వాత GFC, ఇది అడ్వాన్స్డ్ అన్నమాట. ఇందులో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ప్లేట్లెట్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ తో ఇవి ఎక్కువగా ఇవ్వడం వల్ల వీటికి ఎక్కువగా డిమాండ్ అనేది ఉంది. సో ఇది గైస్ PRP లో వచ్చేసి బేసిక్ టెక్నిక్స్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నా PRP వీడియోని అయితే చూస్తాం. సో ఇది బయో PRP ట్యూబ్ అన్నమాట. నేను ఇప్పుడు బయో PRP అయితే చేయించుకుంటున్నాను. ఓకే, ట్యూబ్ సెలెక్షన్ అయిన తర్వాత మన బాడీలో నుంచి లైక్ ఒక 10 ml బ్లడ్ అనేది తీస్తారు. సో ఆ బ్లడ్ని సెంట్రిఫ్యూగ్ మెషిన్లో పెట్టి, ఆ సెంట్రిఫ్యూగ్ మెషిన్లో అంటే మన బ్లడ్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ప్లేట్లెట్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్ని సపరేట్ అయ్యేలా చేస్తుంది అనమాట. సెంట్రిఫ్యూగ్ మెషిన్ కూడా మీకు చూపిస్తాను. సో ఇలాగా ఫస్ట్ 10 ml బ్లడ్ అనేది మన బాడీలో నుంచి తీస్తారు. ఓకేనా, సో మీకు కూడా ఇలాగే తీస్తారు ఎవరైనా PRP చేయించుకునే వాళ్ళు ఉంటే. సో ఇది తీసిన తర్వాత దాన్ని సెంట్రిఫ్యూగ్ మెషిన్లో అయితే పెడతారు గైస్. ఇది సెంట్రిఫిక్ మిషన్ అన్నమాట. ఇందులో మన బ్లడ్ శాంపుల్స్ అనేది పెట్టేస్తారు. తర్వాత దానికి ఒక స్పెసిఫిక్ ప్రెషరింగ్ అనేది చేస్తారు. అందులో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ ప్లేట్లెట్స్ అన్ని డివైడ్ అయిపోతాయి. దాన్ని బీడీ గ్లైడ్లో యాడ్ చేసి తర్వాత మన హెడ్కి ఇంజెక్ట్ చేస్తారు. PRP ప్రొసీజర్ ముందు మనకు ఫస్ట్ కొద్దిగా అనేది లోకల్ అనెస్థెటియా అనేది ఇస్తారు. ఎందుకంటే మనకు PRP అప్పుడు కూడా మనకు పెయిన్ అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ లోకల్ అనెస్థెటియా ఇచ్చిన తర్వాత మనకు PRP అనేది స్టార్ట్ చేస్తారు. అన్ని టోటల్ 5-6 బీడీ నీడిల్స్ ఉంటాయి. సో అందులో నుంచి మన గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది, ప్లేట్లెట్స్, గ్రోత్ ఫ్యాక్టర్ ఉన్నది, అది మనకు ఇంజెక్ట్ చేస్తారన్నమాట టోటల్గా. సో 5-6 నీడిల్స్ త్రూ టోటల్గా మనకు మన హెడ్ మొత్తాన్ని కవర్ చేసేస్తారు. ఓకేనా గైస్. అండ్ చాలామంది PRP ప్రొసీజర్ అది ఒక పెయిన్ ఉంటుంది అది ఇది అని అనుకుంటారు. బట్ PRP అంత పెయిన్ ఏమి ఉండదు, మనకు లోకల్ అనెస్థెటియా ఇస్తారు కాబట్టి. సో దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా, సో నార్మల్ లిటిల్గా పెయిన్ అనేది ఉంటుంది అంతేగాని ఎప్పుడైతే మనకు అనెస్థెటియా ఇచ్చినప్పుడు పెయిన్ ఉంటుంది, కానీ తర్వాత మనకు పెయిన్ అనేది మ్యాక్సిమం ఉండదు. PRP అయిన తర్వాత కొద్దిగా అనిపిస్తుంది పెయిన్ ఉన్నట్టు, బట్ అది అంత హెవీ ఏం కాదు. ఓకేనా, అది నార్మల్ మనకు ఏదైనా తేనెటీగలు కుట్టినట్టు ఉంటుంది కదా, సో అలాగా ఉంటుంది. అది కూడా కాసేపే ఉంటుంది, బట్ తర్వాత నొప్పి అనేది ఉంటుంది కదా, అలాగా నొప్పి ఉంటుంది అంతేగాని. సో PRP అప్పుడు కూడా మనము పెయిన్ ఉంటుందని అలా ఉంటుందని మనం భయపడాల్సిన అవసరం అనేది లేదు. ఓకేనా, PRP అయిన తర్వాత మనము ఆ రోజు కానీ మనము మినాక్సిడిల్ యూజ్ చేయడం కానీ అలాగే మెడిసిన్స్ యూజ్ చేయడం కానీ ఇవన్నీ మనం స్టాప్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ ఒక్క రోజు అనమాట, అంటే ఒక 24 hours అనమాట. ఎందుకంటే మనము మినాక్సిడిల్ యూజ్ చేస్తే అప్పుడు మనకు, ఎందుకంటే PRP చేసేటప్పుడు ఇంజెక్ట్ చేస్తారు కదా ఇంజెక్షన్స్ త్రూ. సో అప్పుడు ఏమైనా లిటిల్గా హోల్ ఉంటే లోపలికి వెళ్ళడం అలాంటివి జరుగుతాయి. సో అవి క్లోజ్ అవ్వాలి కదా ఆ హోల్స్ అన్ని మనకు. సో అందుకు మనము ఆఫ్టర్ PRP తర్వాత మనం డెఫినెట్లీగా మినాక్సిడిల్ అనేది వాడొద్దు. ఓకేనా, ఒక 24 hours అనేది డెఫినెట్లీగా వాడొద్దు. తర్వాత ఏదైనా మెడికేషన్ తీసుకునేటివి ఏది ఉన్నా కానీ మనం ఒక 24 hours అనేది మనం డెఫినెట్లీగా స్టాప్ చేసుకోవాలి. 24 hours తర్వాత మనం నార్మల్గా రెగ్యులర్గా ఎలా మెడికేషన్ తీసుకుంటామో సో అలాగా మనం మెడిసిన్స్ తీసుకుంటే సరిపోతుంది గైస్. సో ఇది అన్నమాట వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.